హలో ఫ్రెండ్స్, నాకు ఇవాళ చికెన్ తినబుద్ధి అవుతుందని బయటకు వెళ్ళి చికెన్ తెచ్చుకుందామనే లోపు అమ్మమ్మ వచ్చేసి బయట చికెన్ ఎందుకు దండగా, ఇంట్లో నాటుకోళ్ళు ఉండగా అంటూ ఒక రైమింగ్ అయితే చెప్పేసి మమ్మల్ని బయటకు వెళ్ళకుండా ఆపేసిందండి. నేనే మంచిగా నాటుకోడి పులుసు పెడతా, ఎలా పెడతానో చూద్దురండి అంటూ తీసుకెళ్ళిందండి. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసింది. పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత అమ్మమ్మ పచ్చివాసన రాకుండా ఉండడానికి చికెన్ ఏం చేయాలంటే ఈ రెమెడీ చెప్పిందండి. చికెన్లో అంట పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకుంటే పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందంట. అదే చెప్పింది అమ్మమ్మ. అలా ట్రై చేయండి ఒకసారి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలంట. ఇంకా ఒక టిప్ ఏమైనా చెప్పమ్మమ్మ, నాటుకోడి పులుసు బాగా చేస్తావు కదా నువ్వు అంటే, ఇంకోటి ఎండు కొబ్బరి వేసుకోవాలంటే ఎండు కొబ్బరిని బాగా కాల్చి వేసుకొని తురిమేసుకుంటే చాలా బాగుంటుందంట. అమ్మమ్మ నాటుకోడి పులుసు చాలా బాగా పెడుతుంది. అందుకే ఆ రెసిపీని మీకు కూడా చూపిస్తున్నాను ఇవాళ. ఎండు కొబ్బరిని అలా వేసుకొని కూర ఉడికాక, అంటే నాటుకోడి కదండి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా ఉడికాక కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలంట. అలాగే నాటుకోడి కదండి, కొన్ని వాటర్ కంపల్సరీ పోయాలంట నాటుకోడిలో. అందుకని కొన్ని వాటర్ కూడా వేసి బాగా కలుపుకోండి. అమ్మమ్మ చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. అమ్మమ్మ కూర ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అమ్మమ్మ అంటే, అమ్మమ్మ నాకు ఒకటి చెప్పిందండి. కూర ఉడికితే అంట ఆయిల్ పైకి తేలుతుందంట. అలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందంట. ఇలా అమ్మమ్మ చేతి నాటుకోడి పులుసు.